హలో అండి. ఈరోజైతే నేను ఈవినింగ్ డిన్నర్ కోసము గుమ్మడికాయ పులుసు చేయబోతున్నాను అనమాట. గుమ్మడికాయ అంటే మన రాస గుమ్మడికాయ ఉంటుంది కదా ఆరెంజ్ కలర్‌లో. సో, దాంతోటి నేను ఇప్పుడు గుమ్మడికాయ పులుసు చేయబోతున్నా. నేను ఇది సెకండ్ టైం చేయడం అంతే. సో, ఈరోజు డిన్నర్‌లో మా హస్బెండ్‌కి నచ్చుతుందో నచ్చదో చూడాలి. సో, ఆఫీస్ నుంచి వచ్చే టైం అయితే అయింది. ఆలోపు నేను ఈ కుకింగ్ ప్రాసెస్ అనేది మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఈ కర్రీ ఎలా చేస్తారు ఏంటి అనే ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇంత సైజు గుమ్మడికాయ ముక్క అనమాట. ఇది వచ్చి $2.32, $2.50 పడింది. ఇది ఇక్కడే నేను ఒక ఇండియన్ స్టోర్లో తీసుకున్నాను అనమాట. మనకైతే మామూలుగా బయట కూడా దొరికేసేది, బట్ అవన్నీ కంపేర్ చేసుకోకూడదు కాబట్టి. కానీ ఫ్రెష్గా చాలా బాగుంది, వర్త్ అనిపించింది నాకైతే. మంచిగా నేను తీసుకొచ్చి కూడా ఆల్మోస్ట్ 2 days అవుతుంది, అయినా కూడా బాగానే ఫ్రెష్గా ఉంది. సరే ఈరోజు చేద్దాము అని డిసైడ్ అయ్యి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా. నువ్వు యాక్టింగ్ చెయ్యకే, నీకు తెలిసినట్టు. నీకు అసలు తెలియదు. తెలుసా నీకు ఇది గుమ్మడికాయ అని తెలుసా నీకు ఇది? సో, ఈ సైజులో అయితే నేను చింతపండు నానబెడుతున్నా ఫస్ట్. అంటే డైలీ ఇదే టైంకి నేను డిన్నర్ ప్రిపరేషన్ అయితే చేస్తాను, ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్ అది అక్కడే చేస్తారు కాబట్టి ఫుల్గా ఏం తినరు అన్నమాట. సో, అందుకని నేను ఈ టైంలోపు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో, దట్ రాగానే డిన్నర్ అంటే ఎర్లీ డిన్నరే అవుతుంది మోస్ట్లీ. సమ్ టైమ్స్ లేట్ అంటే ఇంకా 12 అవ్వచ్చు. ఇది అవసరం లేదనుకుంటున్నా, ఎక్కువ అయిపోతుంది పులుసు కాబట్టి. మిగతాది సాంబార్లో అట్లా కూడా వేసినా బాగుంటుంది. నెక్స్ట్ టైం నేను సాంబార్ వేసినప్పుడు ఆ పీస్ని అయితే వాడతాను. చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ పీస్ని అయితే నేను పక్కకు పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇది వెజ్కి వచ్చేసరికి కొంచెం మనం అటు ఇటుగా వండినామంటే మామూలుగా డిఫరెన్సెస్ రావన్నమాట. అట్లా ఇతను ఒళ్ళు దగ్గర పెట్టుకొని వంట చేయాలి. మనం హోమ్ ఫుడ్ని అయితే బాగా మిస్ అవుతామంటే చాలామంది అంటూ ఉంటారు హోమ్ ఫుడ్ని మిస్ అవుతున్నామని. హోమ్ ఫుడ్ అంటే ఏంటిది, అక్కడ ఉండే టేస్ట్ అనేది ఇక్కడ మిస్ అవుతాము. అదే మనమే అట్లా వండినాం అనుకోండి, హోమ్ ఫుడ్ ఎందుకు మిస్ అవుతాం? మంచిగా అన్ని రకాలు దొరుకుతాయి, అన్నీ వండుకోవచ్చు, అన్నీ తినవచ్చు. ఇంకా కలిసి టైం స్పెండ్ చేయాలి, కలిసి తినాలి అంతే. ఇట్లానే ఉంటుంది డైలీ. ఈవినింగ్ అయితే మోస్ట్లీ ఇదే టైంకి నేను ఇప్పుడు వచ్చి 6 o'clock అవుతుంది. మంచి కలర్ఫుల్గా అవుతుంది. దీంతో స్వీట్ కూడా చేస్తారు, ఇంకా రాసగుమ్మడి హల్వా లాగా చేస్తారు. గుమ్మడికాయ హల్వా తెలుస్తుంది చాలా మందికి, అట్లనే రాసగుమ్మడి కూడా చేస్తారు అనమాట. ఇది సింక్లో అయితే బాగా నచ్చింది. నేను ఎక్కడ కొన్నా అంటే హైదరాబాద్ లోకల్లో మార్కెట్ ఉంటుంది అనమాట, సాటర్డే మార్కెట్. అక్కడ నేను 30 rupees కొన్నా. మంచి క్యూట్గా ఉందంటే స్టీల్ కదా, బాగా మిస్ అయింది. ఇది ఏంటంటే అది కరివేపాకు అంటే ఆ ఫ్రెష్నెస్ అనేది దానికోసం ఫుల్ క్రేవింగ్ ఉండే అనమాట. సో, అట్లాంటిది నాకు ఈ మధ్య ఇక్కడ మీరు ప్రీవియస్గా కూడా వీడియోస్లో చూసుంటారు, హెలో టు ఇండియా గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినాను. సో, అక్కడైతే నాకు కరివేపాకు అయితే మస్తు ఫేవరెట్ అనమాట. ఎందుకంటే చాలా ఫ్రెష్ ఉంటుంది. ఒక 1 week 10 days కూడా మనకు ఆ జిప్ లాక్లో అట్లనే ఉంటుంది అనమాట. సో, అది నాకు బాగా నచ్చింది. ఇట్లా చిన్న వాటికి ఇంత ఎగ్జైట్ అవుతున్నారు. కాకపోతే అవన్నీ అంటే వేరే కంట్రీలో మన కంట్రీ లాంటి దొరకడం కనిపించడం అనేది మరి మామూలు విషయం కాదు.
చింతపండు అయితే నానుతుంది. ఉడికిపోయినాయి గుమ్మడికాయ ముక్కలు. ఇప్పుడు పులుసు పెడితే సరిపోద్ది. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ కొంచెం ఆయిల్, రెగ్యులర్ ప్రాసెస్సే, ఆవాలు జీలకర్ర. ఉంటాయి కదా వంకాయ, ఆలుగడ్డ, సో ఇట్లాంటి వెజిటబుల్స్కి అయితే వేస్తాం అంతే. ఓకే, ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కుక్ అయిపోయినప్పుడే నేను చింతపండు రసం పోస్తా. ఇప్పుడైతే నిజంగా చూడడానికి పచ్చి పులుసు లాగా ఉంది. అట్లా కాదు, చూడంగానే నీకు ఒకటి అనిపిస్తుంది, ఖచ్చితంగా నాకు అనిపించింది అనిపిస్తుందేమో. కరెక్ట్గానే చెప్పు. కాదు, పచ్చి పులుసు లాగా. నెక్స్ట్ అవి వేయాలన్నమాట. టీ కావాలా? ఓకే, మధ్యాహ్నం ఏం తిన్నావు? ఓకే, ఏం చేసినావు? అంటే నాకు మల్టిపుల్ వర్క్స్ ఉంటాయి. ఇద్దరి నుంచి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయి పూజ చేసిన, సాధ్యం ఫ్రెష్ అప్ చేయించిన, తర్వాత సాధ్యం బ్రేక్ఫాస్ట్ చేసినాము. బిర్యానీ అవి ఉండే కదా, అవి తీసుకొని మా అన్నయ్య వాళ్ళ ఇంటికి పోయినా. విద్య సాధ్య కాసేపు కొట్టుకున్నారు, ఆడుకున్నారు, కొట్టుకున్నారు. మధ్యలో ఆపేసిన అనమాట. దాంట్లో ఆ టైంలో నేను చేసింది ఏంటంటే, మంచిగా పులుసు కొంచెం మరిగిన తర్వాత ఉడకబెట్టిన రాసగుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసిన ఫస్ట్. తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఆ తర్వాత కొంచెం మెంతులు, జీలకర్ర కలిపి గ్రైండ్ చేసిన పొడి, కొంచెం ఇంత సైజు చిన్న జస్ట్ ఒక 1 ఇంచ్ బెల్లం ముక్క యాడ్ చేసి మంచిగా ఇవన్నీ కలిపి మరగనివ్వాలన్నమాట కాసేపు. అంతే, ఫినిష్ కంప్లీట్ అవుతుంది. లాస్ట్కి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే వేసుకోవచ్చు. అలాప్పుడు టీ కూడా అవుతుంది. ఇద్దరి కోసం అని టీ పెడితే ఒకరి కోసం అయింది. దేంతో పెట్టిన విద్య? నన్ను కొట్టడమా?
ఇంకా ఎక్కడికి వెళ్ళలేను. అక్కడ ఏం చేసినావు? కొంచెం బెల్లం పట్టుద్ది, అన్నమాట. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక రకంగా ఎగ్ పులుసు ఉంటుంది కదా, సేమ్ ప్రాసెస్. రైస్ తర్వాత పెట్టాలా కాసేపు అయ్యాక? కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే బాగుంటుంది. అయిపోతుంది. మంచి కలర్ఫుల్గా ఉందన్నమాట. I'll show you. ఇట్లా ఉంది. ఇది కొంచెం చేపల పులుసు లాగా కూడా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది కొంచెం. ఫైనల్ అవుట్పుట్ ఇది. మంచిగా ఉడికింది. వేడి వేడి అన్నం ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? వేడి అన్నం, చారు, పప్పు, పచ్చి పులుసు ఇవేం కాకుండా మీ అమ్మ వండిన వంటకం తిందామా? ఇదిగో తిన్నామా? ఇదిగో నెయ్యి వేసుకో. అప్ప, నెయ్యి, అప్పడం, దప్పలం అంటారు దీన్ని. ఒకలాగా దప్పలం అని కూడా అనొచ్చు. దగ్గర దప్పలం అంటే ఈ మొక్క లెక్క అందంగా ఉంది. ఇప్పుడు దాన్ని తిట్టనుకోవాలా, నేను పొగడతానుకోవాలా, ఏమనుకోవాలి? చెప్పు చెప్పు. బాగుంది కదా. సో గుమ్మడికాయ పులుసు టేస్టీ ఇంకా హెల్దీ, చాలా బాగుంది. ఈరోజు అయితే ఈ వీడియో అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వచ్చేద్దాం. ఓకే సాధ్య? నేను ఒక విషయం చెప్పాలి. ఇది పప్పు లాంటిదా లేకపోతే చారు లాంటిదా? అది మన ఆలు ఉంటుంది కదా, అలాంటి. ఓహో, బాగుంటుంది. పప్పు లాగా. పప్పు.